హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఛాలెంజ్ 4ని సాల్వ్ చేసి చూపిస్తానండి. సో పాయింట్స్ వచ్చేసరికి స్టూడెంట్ నేము అండ్ మార్క్స్, ఈ రెండింటితో ఒక డేటా క్రియేట్ చేయాలండి. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టానండి. 9 స్టూడెంట్స్ తీసుకున్నానండి. ఓకే, సో ప్రతి స్టూడెంట్కి మార్క్స్ అసైన్ అయ్యి ఉంటాయండి. సో ఈ మార్క్స్ని బేస్ చేసుకుని గ్రేడ్స్ని అసైన్ చేయాలి ఫస్ట్ టాస్క్. సో సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఏ గ్రేడ్లో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారన్న విషయం చెప్పాలి. అలాగే థర్డ్ టాస్క్ వచ్చేసరికి ఏ స్టూడెంట్కి ఏ గ్రేడ్ వచ్చింది అన్న విషయాన్ని కూడా చెప్పాలండి. ఓకే, సో ముందుగా గ్రేడ్స్ అసైన్ చేద్దాము. సో డెఫ్ గ్రేడ్ మార్క్స్, ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 అయితే రిటర్న్ ఏ గ్రేడ్. ఎలిఫ్ మార్క్స్ is greater than 80 అయితే return B grade. If marks is greater than 70 అయితే return C grade. Else return D grade. ఓకే, సో గ్రేడ్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ లూప్ రాయాలి. సో ఫర్ లూప్లోకి వెళ్ళి ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క మార్క్స్ని యాక్సెస్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ రాయాలండి. ఓకే, సో ఫర్ STU ఇన్ స్టూడెంట్స్. ఓకే, సో ముందుగా మనకి స్టూడెంట్ యొక్క నేమ్ కావాలి. సో దానికోసం నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు, బట్ క్లారిటీగా ఉంటుందని చెప్పేసి వేరియబుల్ క్రియేట్ చేస్తున్నానండి. ఓకే, సో స్టూడెంట్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు STU నేమ్. ఓకే, సో అలాగే స్టూడెంట్ యొక్క మార్క్స్ ఈక్వల్ టు STU మార్క్స్. సో స్టూడెంట్ మార్క్స్ వచ్చినాయి, స్టూడెంట్ యొక్క నేమ్ వచ్చింది. సో ఇప్పుడు కావాల్సింది గ్రేడ్. సో పైన ఉన్న ఫంక్షన్ని కాల్ చేస్తే అది కూడా మనకు వచ్చేస్తుంది. సో స్టూడెంట్ అండర్స్కోర్ గ్రేడ్ అని ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో గ్రేడ్ అనే ఫంక్షన్ కాలప్ చేసి, సో ఇందులో స్టూడెంట్ మార్క్స్ని పాస్ చేసామంటే సో గ్రేడ్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ప్రింట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇదిగోండి అవుట్పుట్లో ఉన్న ఈ 3 వచ్చేస్తాయండి. ఓకే, సో ఇక్కడ మనం గ్రేడ్స్ అసైన్ చేసేసాము, అలాగే స్టూడెంట్ యొక్క మార్క్స్, స్టూడెంట్ యొక్క గ్రేడ్ కూడా విడివిడిగా మనం క్రియేట్ చేసి పెట్టేస్తాం. ఓకే, సో ఇక ఫైనల్గా ఉన్నది ఏంటంటే మన టాస్క్, సో ఏ గ్రేడ్లో ఎంతమంది వచ్చారు. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలంటే అండి ఇక్కడ ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకోవాలండి. సో మనం ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఎలా అంటే, సో సమ్ వేరియబుల్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పిస్తామండి. సో ఇక్కడ కూడా ఏ గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని, బి గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని, సి గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని, డి గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇలా వేరియబుల్స్ ఇచ్చుకొని జీరోస్ చేసి ఒక్కొక్కటి అపాయింట్ చేయొచ్చు. కానీ దానికంటే సులువైన పద్ధతి ఒకటి ఉందండి, డిక్షనరీ క్రియేట్ చేసుకుంటే ఇంకా సులువుగా అవుతుందండి. ఓకే, సో డిక్షనరీ క్రియేట్ చేద్దాం. ముందు గ్రేడ్ కౌంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో దీంట్లో ఏ 0, బి 0, సి 0, డి 0. ఓకే, సో ఇప్పుడు వీటిల్లోకి మనం ఎప్పుడైతే గ్రేడ్ వచ్చిందో ఒక స్టూడెంట్కి గ్రేడ్ అసైన్ అవుతుందో అప్పుడు అపాయింట్ చేయాలన్నమాట. సో ఎలా చేయాలి అని అంటే, సో గ్రేడ్ కౌంట్, గ్రేడ్ అండర్స్కోర్ కౌంట్, ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్లో ఈ స్టూడెంట్ గ్రేడ్ అనే దాన్ని పాస్ చేసామంటే, పాస్ చేస్తే అక్కడ గ్రేడ్స్ వచ్చేస్తాయి అనమాట. సో వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి అని అంటే దాన్ని అపాయింట్ చేయాలి, అంటే 1 పాయింట్ కింద అపాయింట్ చేయాలన్నమాట. సో ప్లస్ ఈక్వల్ టు 1 అన్నాం అనుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్గా ప్రతిసారి వచ్చినప్పుడల్లా గ్రేడ్ ఏమవుతుంది అని అంటే ఈ గ్రేడ్ కౌంట్లోకి వెళ్ళి అపెండ్ అవుతూ ఉంటుంది నెంబర్. ఓకే, సో అప్పుడు అయ్యిందా లేదా ఎలా తెలిసిద్ది మనకి? సో తెలిసిద్దండి. మొత్తం ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేసి ఈ గ్రేడ్ కౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదండి, సో దీన్ని ప్రింట్ చేసాం అనుకో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, సో ప్రింట్ గ్రేడ్ కౌంట్ సేవ్ చేస్తున్నానండి. ఇదిగోండి చూస్తారా, ఏ 2 వచ్చినాయి, బి 2, సి 2, డి 3 వచ్చినాయి. ఓకే, సో మొత్తం 9, 6 + 3 9 స్టూడెంట్స్ది
నెంబర్ కరెక్ట్గా వచ్చేసింది. చూసారండి. సో ఇప్పుడు మనం ఈ గ్రేడ్లోకి ఏదైతే ఉందో మనం ఇంకో ఫర్ లూప్ రాసుకొని ఒక్కొక్క సింగిల్ గ్రేడ్కి ఎంతమంది వచ్చారని ఇంకా క్లియర్గా ప్రింట్ చేసుకోవచ్చండి. సో ఎలా ప్రింట్ చేసుకోవాలి అని అంటే చూడండి, ఇక్కడ ఫర్ జీ ఇన్ గ్రేడ్ కౌంట్. సో ఇప్పుడు ఈ డిక్షనరీలో ఉన్న డేటాని ఫర్ లూప్ రాసి నేను ప్రింట్ చేస్తున్నానండి ఈ డిక్షనరీలో. ఓకే, ఇది. సో ఓకే, దాని తర్వాత ప్రింట్ ఫార్మాట్ చేద్దామండి. సో ప్రింట్ ముందు జీ. ఓకే, సో గ్రేడ్స్ మనం చూపించాలి. సో జీ అని చెప్పేసి గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ అనమాట అండి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏ గ్రేడ్ ఎంత వచ్చింది, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారనేది కూడా చూపించాలి కదా, గ్రేడ్ కౌంట్ అనమాట. ఓకే, సో కర్లీ బ్రాకెట్స్లో గ్రేడ్ అండర్ స్కోర్ కౌంట్. ఓకే, సో దీంట్లో జీని పాస్ చేయాలి. ఓకే, సో జీని పాస్ చేసామంటే ఆటోమేటిక్గా కౌంట్ కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఈ లాస్ట్లో మనం స్టూడెంట్స్ అని రాసామంటే అయిపోయినట్టండి. రైట్, సో ఒకసారి సేవ్ చేస్తున్నాను. సో ఈ ఫర్ లూప్ మనకి ఎలా రన్ అయిందో కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఏ గ్రేడ్ 2 స్టూడెంట్స్, బి గ్రేడ్ 2 స్టూడెంట్స్, సి గ్రేడ్స్ 2 స్టూడెంట్స్, అలాగే డి గ్రేడ్స్ 3 స్టూడెంట్స్. ఓకే, సో అలాగే ఇది కూడా ప్రింట్ చేసుకోవాలి కదండి. ఇగో ఇవి కూడా ప్రింట్ చేసుకోవాలి కదండి. సో అవి ప్రింట్ చేసుకోవడానికి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ చేస్తారు, ఈ ఫర్ లూప్లో ప్రింట్ చేస్తామంటే సరిపోతుందండి. ఇగోండి, ప్రింట్ ఫార్మాట్లో అండ్ ఫస్ట్ స్టూడెంట్ నేమ్ అండి, స్టూడెంట్ నేమ్ కర్లీ బ్రాకెట్స్లో ఈ స్టూడెంట్ నేమ్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఓకే, సో దీన్నే కాపీ చేసి పేస్ట్ చేసి నేమ్స్ మార్చేద్దాం. సారీ, డబుల్ టైమ్స్ అయింది. ఓకే, సో మనకు 3 టైమ్స్ కావాలి కాబట్టి 3 టైమ్స్ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ వచ్చింది, స్టూడెంట్ యొక్క మార్క్స్, తర్వాత స్టూడెంట్ గ్రేడ్. ఓకే, సో ఇంకో ప్రింట్ తీసుకుంటున్నానండి కొంచెం డివైడ్ చేయడం కోసం, ప్రతి స్టూడెంట్ని డివిజన్ ఇవ్వడం కోసం. ఓకే, సో ఈ వేరియబుల్స్ కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే అయిపోయినట్టండి. సేవ్. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తున్నానండి. ఇదిగోండి, ప్రతి స్టూడెంట్ యొక్క నేము, మార్క్స్, గ్రేడ్. ఓకే, సో అలాగే చూడండి ఇక్కడ లాస్ట్లో ఏ గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 2 స్టూడెంట్స్. ఏ గ్రేడ్లో 2 ఉన్నారు, బి గ్రేడ్లో 2, సి గ్రేడ్లో 2, డి గ్రేడ్లో 3. ఓకే, సో మనం అనుకున్న అవుట్పుట్ ఎలా అయితే ఉందో అలాగే నేను మీకు చూపించానండి, సాల్వ్ చేసి ఇచ్చానండి. ఓకే, సో నేను చేసినట్టు కాకుండా మీరు ఇంకొకలాగా చేసి ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.